ఒకవైపు దేశ భద్రత కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న జవాన్లు, మరోవైపు మన దేశంలోని మన శత్రువులకు సహాయం చేస్తున్న గూఢాచారులు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మన రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉందో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది ఇండియా. అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబర్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా తను గూఢాచార వ్యవస్థ కార్యకలాపాలైతే బయటపడ్డాయి. ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకోవడానికి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే భవానీ గారు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్లో మనం ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ విధంగా మనకి ఏ విధంగా సహాయపడింది ఈ టెక్నాలజీ అనేది? డెఫినెట్లీ అమ్మ. ఈరోజు మనం 70s 80sలో ఈవెన్ 90s కార్గిల్ వార్ వరకు, 1999 కార్గిల్ వార్ వరకు మనం కన్వెన్షనల్ వార్ చేసాం. అంటే 1-to-1 ఫైట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ ఈరోజు అంటే గల్ఫ్ వార్ తర్వాత అనేక అమెరికన్ అండ్ ఇజ్రాయెల్ ఇట్లాంటి టాక్టిక్స్ అన్ని చూసిన తర్వాత లాస్ట్ 30 years నుండి ఇండియా కూడా ఆ దిశలో వెళుతూ డాక్టర్ అబ్దుల్ కలాం గారు కలలు కన్నటువంటి ఏదైతే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా లేదా స్వయం సమృద్ధి సాధించిన దేశంగా మనమే సొంతంగా మన వెపనరీ సిస్టమ్ని మనమే ప్రొటెక్ట్ చేయాలన్న, అట్లాగే వారి యొక్క ఒపీనియన్ ఏంటి అని అంటే ఏ దేశం అయితే శక్తివంతమవుతుందో ఆ దేశానికి రెస్పెక్ట్ ఉంటుంది అనేది వారు చెప్పడం జరిగింది. దాన్ని నమ్మారు. సో అది రియల్గా కరెక్ట్ అయింది. ఈరోజు మన టెక్నాలజీ రియల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ రూపకంగా మనము పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కి వాడటం జరిగింది. అండ్ మన వెపనరీ సిస్టమ్ కూడా 100% అంటే ప్రూవ్ చేయగలిగాం. సో ఈ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేస్తూ ప్రపంచానికి మనం ఇచ్చినటువంటి లెసన్ ఏంటి అని అంటే భారతదేశం పాకిస్తానే కాదు ఏ దేశాన్నైనా ఎదుర్కోగలదు. అట్లాగే భారతదేశం శాంతిని నమ్మే దేశం, పీస్ లవింగ్ కంట్రీ కనుక మా దగ్గరుండే వెపనరీ సిస్టమ్ ప్రపంచానికి ఎవరికైనా సప్లై చేయగలం అనేది నిరూపించగలిగింది. ఒకసారి మనం చూసినట్టయితే ఈవెన్ ఇజ్రాయెల్ కూడా సర్ప్రైజ్ అయింది. ఈవెన్ మనం యాంటీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే వెపనరీ సిస్టమ్ వాడామో, వచ్చిన ద్రోన్ని 100% ఏదైతే మనం హ్యాండిల్ చేశామో దాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ముగ్ధులవటమే కాకుండా, అంటే ఇండియా ఒక అతిపెద్ద అంటే పవర్ఫుల్ కంట్రీ అవుతుందేమో డిఫెన్స్లో అనే భయం చుట్టుకుంది పాకిస్తాన్కి, ఇలాగూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ అమెరికా అండ్ చైనాకి. సార్ ఇప్పుడు అమెరికా ఎందుకు డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది? అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. ఇట్లా ఎందుకు చేస్తుంది? సో ఈరోజు అమెరికా అంతా కూడా యూత్ అంటే స్కిల్డ్ అండ్ కాంపిటెన్స్ యూత్ అంతా కూడా అమెరికాలో పనిచేస్తుంది. ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. అట్లాగే పాకిస్తాన్ చూసుకుంటే ఇప్పటి నుండి కాదు, డే 1 నుంచి కూడా వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ భూమిని, పాకిస్తాన్ గడ్డని వాడుకొని ఇతర కంట్రీస్ని వాటిపైన దురాక్రమణ చేయడానికే కానీ లేదా కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా పాకిస్తాన్ని వాడుకోవడం జరిగింది. సో టెర్రరిస్టులను పెంచి పోషించిన దేశం కూడా, సపోర్ట్ చేసిన దేశం కూడా అమెరికానే అనేది రీసెంట్గా అమెరికన్ ఫారిన్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఇంకొకటి, అమెరికా స్ట్రాటజికల్ పార్ట్నర్. డే 1 నుంచి ఎప్పుడైతే 71 వార్లో మనకి రష్యా వచ్చి మనకి అరేబియన్ సీలో వాళ్ళ నౌకను తీసుకొచ్చి పెట్టారో, యుద్ధ నౌకను తెచ్చిపెట్టారో, అప్పటికే అమెరికా వాళ్ళ యుద్ధ నౌకను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. సో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్కి వెపన్స్ సప్లై చేయటం కానీ, ఫైటర్స్ సప్లై చేయటం కానీ, తర్వాత ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సప్లై చేయటం కానీ అమెరికా చేస్తూనే వచ్చింది. సో ఇప్పుడు అమెరికాతో పాటుగా చైనా కూడా మనకి, చైనా పక్కకుంది కనుక చైనా ఏదైతే కారిడోర్ రీజన్ ఏదైతే ఉందో పిఓకే కొంత చైనాకి ఇవ్వటము, తర్వాత చైనాలో అమెరికా చైనా యొక్క బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయటం, ఇట్లాంటివన్నీ ఇంటర్లింక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనుక పాకిస్తాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు మన టర్కీకి మనకి ఎటువంటి గొడవలు లేవు సార్. కానీ పాకిస్తాన్‌కి టర్కీ ఎందుకు సపోర్ట్ చేసిందంటారు? అది టర్కీ కూడా ముస్లిం కంట్రీ. అండ్ టర్కీ అంటే నేను చెప్తాను కదమ్మా, ముస్లిం కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అంటే దాన్ని ఏమంటాము, నియత్ అంటాము. హిందీలో అయితే నియత్ అంటాము.
కృతజ్ఞతాభావం లేనటువంటి కంట్రీస్ ఇవన్నీ గూడా. మనం ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఎంత సపోర్ట్ చేసాం మనం, ఎంత మెడికల్ ఎయిడ్ ఇచ్చాము, ఎంత ఫైనాన్షియల్ మానిటరీ ఎయిడ్ ఇచ్చాము టర్కీకి. ఇవన్నింటిని తుంగలో తొక్కి పాకిస్తాన్‌కి డ్రోన్ సప్లై చేయటము, వాళ్ళ యొక్క టెక్నాలజీని ఇవ్వటము, అండ్ వాళ్ళ సోల్జర్స్‌ని పంపించి మన మన పైకి డ్రోన్స్ వదిలించటం ఇవన్నీ గూడా చేశారు. టర్కీ జవాన్స్ సోల్జర్స్ కూడా చనిపోయారు రీసెంట్‌గా మనం అటాక్ చేసినప్పుడు. సో, అవన్నీ గూడా ఉన్నాయి. అండ్ ఈరోజు టర్కీ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద టూరిజం ఇండియన్స్ పైన ఆధారపడి ఉంది. ఈరోజు మనము అది ఆపాము. ఏది టూరిజం ఏదైతే ఆపామో అది డెఫినిట్‌గా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఎఫెక్ట్ అవుతుంది. డెఫినిట్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్ ఫర్ ద టర్కీ ఇండైరెక్ట్‌లీ. ఇప్పుడు పెహల్గాంలో ఈ ఉగ్ర స్థావరాలనేవి ఎలా ఏర్పడినాయి అంటారు? పెల్గహాంలో ఉగ్ర స్థావరాలు అని గాదు. కాశ్మీర్ అంతా గూడా ఉగ్రవాదులున్నారు. స్థావరాలు వాళ్ళు అంటే జియోగ్రఫికల్ లేఅవుట్ అక్కడ ఉండేటటువంటి జంగల్, కొండలు, హిల్స్ ఇవన్నీ గూడా సపోర్టివ్ సిస్టమ్. అండ్ అక్కడ లోకల్ సిటిజన్స్ గూడా లోకల్ సపోర్ట్ ఉంది. సో, ఇవన్నింటిని మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే డెఫినెట్‌గా కాశ్మీర్ వాళ్ళకి అనుగుణంగా ఉంది. అండ్ ఇంకొకటి చాలామంది పాకిస్తానీస్ వచ్చి అక్కడ వాళ్ళ లైఫ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరిగింది. రీసెంట్‌గా మనం యాంటీ టెర్రరిస్ట్ అండ్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు మనం అనేక మందిని పాకిస్తానీలను అక్కడ గుర్తించటం జరిగింది. వాళ్ళని డిపోర్ట్ చేయటం గూడా జరిగింది పాకిస్తాన్‌కి. ఇంకా చాలా మందిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఈరోజు ఆహ్, ఆహ్, మన బిపిన్ రావత్ గారు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వారేం జెప్పారు అంటే, ఎప్పుడైనా మనం ఇండియా ఫైట్ చేస్తే 2 ½ ఫ్రంట్‌లో పనిజేయాల్సొస్తుంది అని. 2 ½ ఫ్రంట్ ఏంటి అనంటే, ఒక ఫ్రంట్ పాకిస్తాన్, రెండో ఫ్రంట్ చైనా, మూడో ఫ్రంట్ వితిన్ ద కంట్రీ. ఇప్పుడు మీరు చెప్పారు గూఢాచార వ్యవస్థ అని, లేకపోతే ఇండియాలో ఉండేటటువంటి కొన్ని పార్టీలు గానివ్వండి, లేదా కొన్ని వ్యవస్థలు గానివ్వండి, వీటిపైన గూడా మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశ్యం. సార్ ఇప్పుడు ఏదైనా దేశం కోసం గూఢాచార వ్యవస్థ చేస్తున్నారంటే ముందే కనిపెడతారని చెప్తారు. కానీ ఈ జ్యోతి మల్హోత్రాని ఎందుకు కనిపెట్టలేకపోయారు ముందే? ఇవన్నీ కూడా మామూలుగా మనకి ఇండియాలో ఏంటి అంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రీడమ్ ఎక్కువగా ఉంది ఇండియాలో. సో, ఆ ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ చేసుకున్నారు గనక డెఫినెట్‌లీ వాళ్ళు పనిషబుల్, తప్పకుండా పనిష్ చేయాల్సిందే. ఎందుకంటే దేశద్రోహుల్ని మనం ఎప్పుడు గూడా వదిలిపెట్టొద్దు. ఒక లేడీ అది కూడా జ్యోతి మల్హోత్రా ఒక హిందూ కుటుంబంలో పుట్టి, ముస్లిం కంట్రీలో తిరుగుతూ మన సిస్టమ్‌ని మనం ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది అనేది అక్కడ వాళ్ళకి చేరవేస్తూ ఇవన్నీ చేయటం అనేది వెరీ అన్‌ఫార్చునేట్. అట్లాంటి వాళ్ళని చట్టపరంగా కరెక్ట్ ఏదైతే ఉందో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇంకోటి లెసన్స్, అలాంటి జ్యోతి మల్హోత్రా లాంటోళ్ళు ఫ్యూచర్‌లో ఎవరు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది మన చట్టాల ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ గూఢాచార కార్యకలాపాలు నిర్వహించే వారిని ఏ విధంగా గుర్తించాలి సార్ మనం? గూఢచారాలు అని అన్నప్పుడు ఇప్పుడు మనకి చాలా ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఉన్నాయి. ఆహ్, ఆహ్, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆర్మీ ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఇంటెలిజెన్స్ ఉంది. అలాగే మనకి ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంది, సీబీఐ ఉంది. ఇవన్నీ గూడా ఉన్నాయి. అండ్ మనకు తెలియకుండా ఏజెంట్స్ ప్రతి దగ్గర ఉండి ఉంటారు. అండ్ ఎక్కడైనా లింక్స్ ఉంటే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, వాళ్ళ కదలికలేంటి, అవన్నీ గూడా అర్థమవుతాయి గనుక డెఫినెట్‌లీ వాళ్ళని ట్రాప్ చేసినటువంటి పరిస్థితి. అండ్ తను రీసెంట్‌గా పాకిస్తాన్ విజిట్ గానివ్వండి, చైనా విజిట్ గానివ్వండి, అండ్ 1 మంత్ బిఫోర్ పెహల్గామ్ వెళ్ళి అక్కడ అన్ని ఫోటోస్ అవన్నీ చూయించటము, మళ్ళీ ఆ ఫోటోస్‌ని పంపించటము, లొకేషన్ అంటే ఇదంతా రెక్కీ అంటారనమాట. రెక్కీ ఆ లొకేషన్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు, హైడౌట్ ఎక్కడ చేయొచ్చు, ఎలా అటాక్ చేయొచ్చు, ఇవన్నీ గూడా ఒక రెక్కీ చేసి తను పంపించినట్టు మనకు ఎలా క్లియర్‌గా అనిపిస్తుంది. ఎలాంటి సమాచారం పంపిందంటారు? అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా పెహల్గామ్ ఇన్ అండ్ ఔట్ రూట్స్ గురించి, తర్వాత అక్కడ అప్రాక్సిమేట్‌లీ ఎంతమందుంటారు, తర్వాత ఒకవేళ అటాక్ అయిన తర్వాత ఎక్కడ వెళ్ళే అవకాశాలుంటాయి, తర్వాత అక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారా లేదా? సో, ఇవన్నీ గూడా అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరైనా రావటానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా ఆహ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. సో దట్ వ పాకిస్తానీస్ టెర్రరిస్ట్‌లకి ఏదైనా యాక్షన్ ఇనిషియేట్ చేసినప్పుడు నో క్లూస్ లెఫ్ట్ బిహైండ్ అంటారు. అంటే
వాళ్ళు ఏదైనా పని చేస్తే క్లూస్ ఏమి ఉండవన్నమాట. సో, ఆ విధంగా ఎలా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా కూడా ఎనీ టెర్రరిస్ట్ గ్రూప్ దే ఆల్వేస్ ట్రై టు నాట్ లీవ్ ఎనీ క్లూస్ బిహైండ్ అనేది ఉంటుందన్నమాట. ఆ కాన్సెప్ట్ ఉంటుంది. యాహ్! అంటే ఇప్పుడు జ్యోతికి తనే కాకుండా ఇండియాలో ఇంకా ఎవరైనా సపోర్ట్ చేశారంటారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? డెఫినెట్‌గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎట్లా కనెక్ట్ అయ్యారు? ఆ నెట్వర్కింగ్ ఎట్లా వచ్చింది? మానిటరీ బెనిఫిట్స్ ఎట్లా పొందుతుంది? హౌ షీ ఈస్ లీడింగ్ దిస్ లగ్జరీ లైఫ్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ గూడా చూస్తారు. అండ్ అర్థమవుతుంది డెఫినెట్‌గా. అండ్ అదే చెప్తున్నాను. ఈ 2 ½ ఈ హాఫ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ ఇండియన్ థింగ్స్ ఇట్లాంటివి మనం హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈరోజు భారతదేశంలో ఉండి వందే మాతరం ఆహ్, చెప్పరో, లేక జాతీయ గీతం జనగణమన పాడరో, లేదా భారత్ మాతాకి జై అనరో వాళ్ళందరినీ మనము ఆహ్, వెనక్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఖచ్చితంగా పనిష్ చేయాల్సినటువంటి అవసరం గూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె సోషల్ మీడియా ద్వారానే సమాచారాన్నంతా షేర్ చేసినట్లయితే చెప్తున్నారు. ఈ విధంగా షేర్ చేసినప్పుడు ఎందుకని తెలుసుకోలేకపోయారు? ఇప్పుడు ఒకటి భవాని గారు, మీరు సోషల్ మీడియాలో మీరు చేసినా, నేను చేసిన యాక్సెసిబిలిటీ పెద్దగా ఉండదు. హ్మ్. రైట్. ఇప్పుడు ఆమె ఓపెన్‌గా ఫేస్‌బుక్‌లోనో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఇంకేదైనా పెట్టి ఎవరినైనా ట్యాగ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఆమె పర్సనల్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే ఆహ్, మనం హెల్ప్ చేయలేం. సో, అట్లా ఆ విధంగా తను చేసింది గనక మనము ఇన్ని రోజులు ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారతదేశంలో కూడా ఈ హాఫ్ ఏదైతే ఉందో ఫ్రంట్ 2 ½ అని బోత్ ఫ్రంట్స్ మనం చూసుకుంటున్నాం. ఇంటర్నల్‌ని ఏదైతే ఉందో ఇప్పుడు ఇంటర్నల్‌లో వీళ్ళంతా బయటికొస్తున్నారు. అండ్ చాలామంది టెర్రరిస్టులు గూడా ఎగ్జాంపుల్ నిన్న విజయనగరంలో ఒకరిని ఐడెంటిఫై చేశారు. ఇక్కడ వరంగల్‌లో ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ కూడా అంటే చాలామంది 20, 30 సంవత్సరాలు అప్పటినుంచి కూడా ఇక్కడ మన దగ్గరకొచ్చి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని, మనతో కలిసి మనల్ని బిర్యానీ తినిపిస్తూ, బిర్యానీ సెంటర్‌లు ఓపెన్ చేస్తూ, అన్నీ చేస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్‌ని అక్కడికి పంపించటము, లొకేషన్స్‌ని పంపించటం. ఇవాళ రేపు టెక్నాలజీ మనం ఈరోజు ఉన్నాము. మీరు వస్తున్నారు అనంటే నేను మీకు లొకేషన్ పంపించాను. సో, ఇదే నేను ఒకవేళ మిసైల్ సెంటర్‌కి పంపిస్తే ఆ మిసైల్ వచ్చి నా మీద పడుతుంది. ఓకే. సో, దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వి హావ్. సో, అట్లాంటిది ఏంది అనంటే, వాడు సింపుల్‌గా వెళ్ళి ఒక సెక్రటేరియట్ దగ్గర ఉండి ఆ లొకేషన్ పంపిస్తే తెలంగాణ సెక్రటేరియట్ లొకేషన్ వాడికి దొరుకుతుంది. డిగ్రీ, డిస్టెన్స్ ఎవ్రీథింగ్. సో, దట్ ఈస్ హౌ సీక్రెట్. అండ్ మన దగ్గర క్రిటికల్ అసెట్స్ లైక్ న్యూక్లియర్ గానివ్వండి, ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, పోలీస్ హెడ్ క్వార్టర్స్, గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్, గవర్నమెంట్ నిధి ఇట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఇవన్నీ గూడా అంటే ఒక దగ్గర ఏదైనా ఎక్స్‌ప్లోడ్ అయితే చాలామంది చనిపోయే అవకాశం ఉంటది. అందుకని టెర్రరిస్టులు ఎప్పుడు గూడా మెట్రో స్టేషన్స్ ఇట్లాంటివన్నీ గూడా వెతికి ఐఈడీస్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ ఇట్లాంటివి పెట్టి బ్లాస్ట్ చేసి ప్రాణానికి అంటే మేము ఇంతమందిని చంపాము. ఇంకొకటి టెర్రరిస్టులకు ఏముంటుంది అనంటే పబ్లిసిటీ కావాలి వాళ్ళకి. పలానా దగ్గర బాంబ్ పెట్టారు. ఇంతమంది చనిపోయారు. ఏ గ్రూపు? పలానా గ్రూపు. సో, దట్ ఈస్ హౌ ఇట్ గోస్ లైక్ ఎనీథింగ్. మళ్ళా వాళ్ళకి రెప్యుటేషన్ ఈ ప్రపంచంలో రావాలి అనంటే ఇట్లాంటి దురాక్రమణాలు, ఇట్లాంటి అక్రమాలకి పాల్పడాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి పడాలి. సో, దేశద్రోహ శక్తులకి పాల్పడాలి. సో, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో, ఇక్కడ నేను యాస్ సోల్జర్‌గా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అనంటే, ఇప్పుడు మన దగ్గర వ్యవస్థ ఏదైతే ఉందో పటిష్టంగా ఉంది. ఒక విలేజ్ లెవెల్‌లో ఒకటి 2 మండల్స్‌కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ షుడ్ హావ్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిటిజన్స్. ఎవ ఏ ఇంట్లో ఎవరున్నారు? ఏంటి? అనేది డాటా ఉండాలి వాళ్ళ దగ్గర. అట్లాగే సిమిలర్‌లీ ఎప్పుడైతే ఆ విధంగా వస్తుందో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గూడా అలాగే ఉండాలి. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గూడా అలాంటి డాటా ఉండాలి. మున్సిపాలిటీ వచ్చేవరకి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్స్ ఆ అండర్‌లో ఏమేమి ఎంతమంది రెసిడెన్స్‌లున్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది హిందూస్ ఉన్నారు, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని మసీదులున్నాయి, మసీదులోకి అప్రాక్సిమేట్‌లీ ఎంతమంది వెళ్తూ ఉంటారు. ఇట్లాంటివంతా అంటే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నమాట ఇవన్నీ గూడా. సో, ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా మనము మన ఏరియాని పీస్ అండ్ లా అండ్ ఆర్డర్‌లో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంటిల్ అండ్ అన్‌లెస్ మనం ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఎక్కడికెళ్ళినా గూడా ఐడెంటిటీ పక్కా చెక్ చేయాలి. ఐడెంటిటీ 100% చెక్ చేయాలి.
సో, ఇవాళ రేపు ఆధార్ కార్డ్ అయింది. ఆధార్ కార్డ్ ఎవరికైనా ఇస్తున్నారు. అది ఇంకా కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అటువంటి అవసరం ఉంది. నేను పాకిస్తాన్ నుంచి వచ్చాను. ఇక్కడ 10 సంవత్సరాలయింది. నాకు ఇది లేదు. నేను నా రెసిడెన్స్ ఎలక్ట్రిసిటీ బిల్‌లో ఏదో పెడతాను. నేను ఐ విల్ గెట్ ద ఆధార్ ఈస్ డన్. ఆధార్ తీసుకుంటాను. ఐ విల్ బికమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. నాకేముంది? సో, ఆ విధంగా ఈరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి ఇతరతర కంట్రీల నుండి వచ్చి ఇండియాలో స్థిరపడిన వాళ్ళున్నారు. వాళ్ళందరినీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సీఏ యాక్ట్ తెచ్చిందో దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తే మనం అందరినీ కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ జ్యోతిని ఎలా కనిపెట్టారు సార్ ఈ అమ్మాయి సమాచారాన్ని అందిస్తుందని చెప్పి? ఇది మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారానే ఏదైతే ఈ కమ్యూనికేషన్ మీడియా ద్వారా వెళ్తున్నటువంటి కమ్యూనికేషన్ కానివ్వండి, తర్వాత రీసెంట్‌గా పాకిస్తాన్ విజిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, చైనా విజిట్ చేసిన డాక్యుమెంట్స్ కానివ్వండి, తర్వాత రీసెంట్‌గా కాశ్మీర్ విజిట్ కానివ్వండి, వీటన్నింటిపైన వచ్చినప్పుడు కొన్ని డౌట్స్ రావటం జరిగింది. ఆ విధంగా తనను ట్రాప్ చేయటం జరిగింది. ఇప్పుడు అంతకంటే డీటెయిల్స్ వద్దు మళ్ళీ. హ్మ్. ఇప్పుడు ఈ గూఢాచారానికి పాల్పడిన వారిని ఏ విధంగా శిక్షిస్తారు? శిక్షలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయమ్మా. ఎందుకంటే దేశద్రోహం ఇది దేశద్రోహ చట్టం కిందకొస్తుంది గనక, దేశద్రోహ చట్టం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అండ్ దీనిపైన ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ పెట్టొచ్చు. లైక్ ఏదైనా యాక్ట్ పెట్టి వాళ్ళని లోపలికి వేసే ఆహ్, ఛాన్సెస్ ఉంటుంది. దేశద్రోహానికి పాల్పడ్డారు గనక ఇక్కడ ఎక్స్‌క్యూజ్ ఉండేటటువంటి అవకాశం ఉండదు. యాహ్! ఒక సోల్జరు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే, ఇలాంటి గూఢచార కార్యకలాపాలకు పాల్పడి, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తది సార్ మీకు? మాకేమనిపిస్తుంది సింపుల్‌గా ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలనిపిస్తుంది. షూట్ చేయాలనిపిస్తది మన భాషలో చెప్పాలి అనంటే. సో, అది కానీ మన భారతదేశ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఉమెన్ రైట్స్ ఇమ్మీడియేట్‌గా వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు బాంబులు పెట్టి మనుషులను చంపినప్పుడు ఉమెన్ రైట్స్ రావు. బట్ ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు వయలేషన్ జరిగినప్పుడు ఉమెన్ రైట్స్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఉరికొస్తారు. సో, ఇట్లాంటిది న్యాచురల్ ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియా ఈజ్ అ బిగ్ డెమోక్రసీ. చాలా విలువలున్న దేశము. ఫ్రీడమ్ గూడా అట్లాగే ఉంది. ఆ ఫ్రీడమ్‌ని మనం మిస్‌యూజ్ చేస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళని ఆహ్, తగిన చర్య ఉంటుంది అనేది మనకి నమ్మకం ఉండాలి. మన చట్టం పైన మనకు నమ్మకం ఉండాలి. కానీ ఫ్యూచర్‌లో అలాంటి వాళ్ళని టోటల్ ఎలిమినేట్ చేయాలి. అలాంటి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాహ్! మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్‌లో ఒకవేళ మన దగ్గరున్న సైన్యం సరిపోకపోతే, ఇంకా రిటైర్డ్ వాళ్ళెవరున్నారో వాళ్ళని, ఎన్‌సీసీ వాళ్ళెవరున్నారో వాళ్ళని కూడా అవును. అందులో ఇన్వాల్వ్ డెఫినైట్‌లీ. చేస్తామని యాహ్! చెప్పారు. యాజ్ ఎక్స్ సర్వీస్ మెన్ మాకు నోటీస్ ఆల్రెడీ ఉండింది. ఇఫ్ రిక్వైర్డ్ దే విల్ కాల్ అని. సో, మేము ఆల్వేస్ రెడీగా ఉంటాము. అండ్ ఎన్‌సీసీ కూడా డెఫినిట్‌గా ఎన్‌సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇంకా అవసరం అనుకుంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, ఇంకా అది కాకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కరసేవకులు వాళ్ళని కూడా 71 వార్‌లో ఇందిరాగాంధీ తీసుకోవటం జరిగింది. సో, ఇవన్నీ కూడా అంటే మన దేశం అన్నప్పుడు దేశం కంట్రీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. ద వెల్‌ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ అనేది కాన్సెప్ట్ ఇండియన్ ఆర్మీలో కూడా కాన్సెప్టే అది. సో, అందుకనే మేము యాజ్ అ సోల్జర్స్ అందరూ కూడా ఈరోజు రాత్రింబవళ్ళు పహాడా కాస్తూ దేశాన్ని రక్షిస్తూ ఉంటే, ఇలాంటి దొంగ చేష్టలు చేస్తున్న వాళ్ళని తప్పకుండా గవర్నమెంట్ తగు శిక్ష ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్‌సీసీలో ఉన్నవాళ్ళు ఒకవేళ యుద్ధం టైంలో ఏ రోల్ ప్లే చేస్తారు సార్? వాళ్ళు వాళ్ళు ఎన్‌సీసీ ఏ, బీ, సి సర్టిఫికేట్స్ ఉంటాయి. ఏ సర్టిఫికేట్‌లో బేసిక్ ట్రైనింగ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి డిసిప్లిన్, డ్రిల్, డబ్ల్యూటీ వెపన్ ట్రైనింగ్ పైన అవగాహన ఉంటుంది. అండ్ బి ఇంకా అడ్వాన్స్ ఉంటుంది. సి అయితే డెఫినిట్‌గా ఆహ్, దే కెన్ డూ ఎనీథింగ్. సోల్జర్ చేసే పనులన్నీ చేస్తారు గనుక వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఎన్‌సీసీ ఉంది. నేవల్ ఎన్‌సీసీ ఉంది. మళ్ళీ ఆర్మీలో ఇంజినీర్స్ ఎన్‌సీసీ ఉంది. ఇన్ఫంట్రీ ఎన్‌సీసీ ఉంది. సో, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి ఎవరు ఎక్కడ పంపించాలనేది ఆర్మీ హెడ్ క్వార్టర్ చూసుకుంటుంది. ఎన్‌సీసీ హెడ్ క్వార్టర్ చూసుకుంటుంది. అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. మీరు ఆర్మీ ఫీల్డ్‌లోకి ఎందుకెళ్ళాలనుకున్నారు? ఆర్మీ ఫీల్డ్‌లోకి నేను యాక్చువల్లీ బేసికల్లీ నాకు స్కూల్ చదువుతున్నప్పుడు నేను స్కౌట్, ఎన్ఎస్ఎస్ ఇట్లాంటి యాక్టివిటీస్, స్టేట్ క్యాంపరీస్ అటెండ్ చేయటము. సో, అట్లాగే నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు ఇంటర్నల్ మేఘాలయ అలాంటి
నెహ్రూ యువ కేంద్ర ద్వారా నేను సోషల్ క్యాంప్స్ అటెండ్ చేయటము. సో, అక్కడ నేను ఈ ఆర్మీ యొక్క మూవ్‌మెంట్స్‌ని చూడటము, ఆ విధంగా నేను ఇన్‌స్పైర్ అయ్యాను. అండ్ హౌఎవర్ ఆర్మీలో చేరాలని ఇంట్రెస్ట్ లేకపోయినా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఆర్మీలో చేరటం జరిగింది. బట్ చేరిన తర్వాత నేను ఆ యొక్క ఆపర్చునిటీని నా డైరెక్షన్‌లో తిప్పుకొని అక్కడున్నప్పుడు ఆర్మీ ఏదైతే ఉందో అదొక బిగ్ ఆర్గనైజేషన్. వి లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఆర్మీ యాక్చువల్లీ. సో, అంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంకెక్కడ ఉండదు. అంటే ఒక సోల్జర్‌ని టేక్ కేర్ చేసే విధానం గానివ్వండి, అండ్ నేర్పించే స్కిల్స్ గానివ్వండి, అంటే ఒక సివిల్‌కి బయటకొచ్చిన తర్వాత ఒక మనిషి ఎలా బ్రతకాలి అనే లెసన్స్ అన్నీ కూడా ఇండియన్ ఆర్మీ నేర్పిస్తుంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నేర్పిస్తాయి. సో, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఆహ్, దట్స్ ఇట్. అంతకంటే ఇప్పుడు చూసుకుంటే సార్, చాలామంది స్కూల్స్‌లో దేశభక్తి అనేది ఉండట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరిలోనూ ఉండట్లేదు. అందుకోసమే ఇలాంటి గూఢచార కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, కాబట్టి నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు మన ఈ దేశభక్తిని, పేట్రియాటిజంని తీసుకురావాలి. లేదా డిఫెన్స్ ఫోర్సెస్‌లో ఎవరు చేరటానికి విముఖత చెందట్లేదు, వెళ్ళటానికి ఇంట్రెస్ట్ లేదు అనేది క్వెషన్. యెస్. ఈరోజు ఇండియన్ ఆర్మీలో 2 లాక్స్ సోల్జర్స్ తక్కువున్నారు. 18,000-20,000 ఆఫీసర్స్ తక్కువున్నారు. ఎందుకు తక్కువున్నారు అనంటే, మనోళ్ళు వెళ్తున్నారు. బట్ ఆ స్టాండర్డ్స్‌కి మీట్ అవ్వట్లేదు. స్టాండర్డ్ మీట్ అవ్వట్లేదు అనంటే మన స్కూల్‌లో ఎవరు నేర్పిస్తున్నారు? ఇండియన్ ఆర్మీ గురించి, డిఫెన్స్ గురించి అవగాహన లేదు నంబర్ 1. దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ గురించి తెలియదు. పేట్రియాటిజం గురించి తెలియదు. అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడున్నాయి? లైక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ గానివ్వండి, ఇండియన్ మిలిటరీ అకాడమీ, లేదా ఎయిర్ ఫోర్స్ అకాడమీ, నావల్ అకాడమీ, సో డిఫెన్స్ స్టడీస్, ఎంబీఏ ఇట్లాంటివన్నీ గూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఇట్లాంటివన్నీ చాలా బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో. సో, వాటిని అంటే ఈరోజు స్కూల్‌లో స్ట్రాటజిక్ సిలబస్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇండియన్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది? ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా పనిచేస్తుంది? వార్‌లో ఏం చేస్తుంది? పీస్‌లో ఏం చేస్తుంది? ఆహ్, అండ్ మన రోల్ ఏంటి? ఒక స్టూడెంట్‌గా మన రోల్ ఏంటి? లేదా ఎన్‌సీసీ క్యాడెట్‌గా రోల్ ఏంటి? ఒకవేళ నేను డిఫెన్స్‌లో చేరాలంటే నేను ఎలా చేరాలి? నాకు టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఏమున్నాయి? నేను +2 తర్వాత ఎళ్ళొచ్చు, ఇంజినీరింగ్ తర్వాత ఎళ్ళొచ్చు, ఇంకా నేను సీడీఎస్‌గా వెళ్ళొచ్చు, ఎన్‌డీఏ ఎంట్రీ వెళ్ళొచ్చు, ఇంజినీరింగ్ ఎంట్రీలో వెళ్ళొచ్చు, టెక్నికల్ ఎంట్రీలో వెళ్ళొచ్చు. ఇవన్నీ గూడా అవగాహన కల్పించాలి. అండ్ ఇంకొకటి ఈ స్కూల్ మేనేజ్‌మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దేశభక్తిని అవలంబించాలన్నా, పేట్రియాటిజాన్ని పెంచాలన్నా దిస్ ఆల్ క్రెడిట్ షుడ్ టేక్ ద మేనేజ్‌మెంట్ ఆఫ్ ద పర్టిక్యులర్ కాలేజ్. ఈరోజు ఒక స్కూల్ రెప్యూటెడ్‌గా ఎందుకుంటుంది అంటే అక్కడ ఉండేటటువంటి ప్రిన్సిపాల్ గాని, లేదా డైరెక్టర్ ఆ పొజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉంటారు. కనుక ఆ ఇన్‌స్టిట్యూషన్ రెప్యుటేషన్ ఉంటుంది. సో, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కేవీ స్కూల్స్ చాలా గ్రేట్, ఫేమస్ అంటారు. ఎందుకుంటాయి? ద ప్రిన్సిపల్ ఈస్ గ్రేట్. దట్ ఈస్ హౌ స్కూల్స్ ఆర్ గ్రేట్. సో, ఆ విధంగా ఇంకొకటి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఒక తెలుగులో సామెత ఉంది. తెలంగాణలో స్పెషల్ ఇల్లిడిస్తే పిల్లి కరుస్తుంది అని. ఇంటి నుంచి పిల్లల్ని బయటికి పంపించే పరిస్థితి ఉండదు. లగ్జరీ లైఫ్‌కి అలవాటు చేయటం. సో, ఇవన్నింటితో పాటుగా ఒక లైఫ్ అంటే అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుంచి ఒక మిజైల్ మెన్‌గా, లేకపోతే ఒక ప్రెసిడెంట్‌గా, ఒక టీచర్‌గా ఏ విధంగా ఎదిగిండు అనేది మనం చూసినట్టయితే అలాంటి గొప్ప వ్యక్తులను స్వామి వివేకానందునో, లేకపోతే అబ్దుల్ కలాంనో, సుభాష్ చంద్రబోస్‌నో మనము ఒక ఐడియల్‌గా తీసుకుంటే, అంటే వాళ్ళని ఒక మోటివేషనల్‌గా తీసుకుంటే డెఫినిట్‌గా మన లైఫ్ అంటే సార్థకం అవుతుంది. అండ్ స్వామి వివేకానంద తీసుకోండి మీరు. లేదా సుభాష్ చంద్రబోస్ తీసుకోండి. ఆ రోజుల్లో 25,000 మంది సోల్జర్స్‌ని పెట్టుకున్నాడు. చాలామంది చనిపోయారు. సో, దిస్ ఈజ్ నాట్ స్మాల్ థింగ్. ఆ రోజు మనం అహింస అని అంటున్నాం. అహింసతో పాటుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫైట్ చేసింది ఫ్రీడమ్ కోసం. సో, సుభాష్ చంద్రబోస్‌కి భయపడ్డారు. అలా భయపడి స్వాతంత్రం ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అహింస పేరు మీద మనకి స్వాతంత్రం ఇచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఈరోజు స్కూల్లో ఎన్‌సీసీ కంపల్సరీ చేయాలి. స్కౌట్ అండ్ గైడ్స్ కంపల్సరీ చేయాలి. ఇంకొకటి నేను ఈరోజు మీ బిగ్ టీవీ ద్వారా ఇస్తున్నటువంటి
ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే, మోటివేషన్ ఏంటి అంటే, లేదా రిక్వెస్ట్ ఏంటి అనంటే, ఇంటర్మీడియేట్ 10th తర్వాత ఇంటర్మీడియేట్ అయినంబడే అందరూ కూడా డిగ్రీకి వెళ్తారు, ఇంజినీరింగ్‌కి వెళ్తారు. ఈ ఎంట్రన్స్ కంటే ముందు వీళ్ళందరినీ 6 నెలలు ఇంటర్న్‌షిప్ పంపించాలి కంప్లీట్‌గా డిఫెన్స్ ఫోర్సెస్‌తో. అంటే ఇండియన్ ఆర్మీలో అంటే చాయిస్‌తో పంపించాలి. నేవీ, ఆర్మీ, నేవీ. లేదు 2 మంత్స్ డివైడ్ చేయాలి. ఒక ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎలా ఉంటుంది? ఒక మిసైల్ సెంటర్ ఎలా ఉంటుంది? వీటన్నింటిపైన కూడా మనము అవగాహన కల్పించి -డిగ్రీలో సోల్జర్స్ ఎలా పనిచేస్తారు? 50 డిగ్రీ సెల్సియస్ రాజస్థాన్‌లో సోల్జర్స్ ఎలా పనిచేస్తారు? నార్త్ ఈస్ట్ వర్షం పడుతున్నప్పుడు సోల్జర్స్ ఎలా పనిచేస్తారు? ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్‌కి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఆ విధంగా చెప్పటం వల్ల మో ఏంటి అనంటే మోటివేషన్ వస్తుంది అండ్ దేశభక్తి పెరుగుతుంది. తద్వారా అండ్ ఈరోజు సైనిక్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్ ఇంకా ఇంటెన్సిఫై చేయాలి, పెంచాలి. అండ్ పేరెంట్స్‌కి ఓరియంటేషన్ ఇవ్వాలి. డిఫెన్స్ పైన అవగాహన ఇవ్వాలి. వార్స్ పైన కేస్ స్టడీస్ చెప్పాలి. పరమవీర్ చక్ర గురించి తెలియదు చాలామందికి. అంటే ఒక్కటి కాదు. ఏది కూడా అవగాహన లేదు. సింపుల్ ఒక స్వామి వివేకానంద ఎవరు అంటే చెప్పేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు భవాని గారు. సో, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఇన్ ద స్కూల్స్. సో, చెప్పుకుంటారు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని గానీ, అక్కడ ఉండేది కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే సౌత్ కొరియాలో అక్కడ పుట్టిన ప్రతి అబ్బాయి కూడా ఆర్మీలో చేరి తన దేశానికి రక్షణ రక్షణ కల్పించాలని ఉంటది. అది కూడా మన ఇండియాలో కూడా చేస్తే బావుంటదంటారా? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను చెప్పింది అదే. అగ్నివీర్ అనే వరకే ఇబ్బందవుతుంది కొంత. అగ్నివీర్‌ని కాకుండా ఇంకొక స్కీమ్ పేరు పెట్టి ప్రతి ఒక్కరిని 1 ఇయర్, 2 ఇయర్స్ సేవ చేసే రకంగా మనం చేసినట్టయితే డెఫినెట్‌గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళే ఎమ్మెల్యేలుగా కాంటాక్ట్ చేయాలి అనంటే డిఫెన్స్ ఇంటర్న్‌షిప్ ఉండాలి. ఏదైనా జాబ్ వెళ్ళాలంటే డిఫెన్స్ ఇంటర్న్‌షిప్ ఉండాలి. సో, ఇట్లాంటిది ఒక క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం పెట్టినట్టయితే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతది. అండ్ ఇప్పుడు చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లో అవుతున్నారు. వాళ్ళందరూ ఎవరైతే జెడ్‌పీహెచ్ఎస్‌లో వచ్చిన వాళ్ళకే మేము గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాము. ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు న్యాచురల్‌గా సిస్టమ్ బాగుపడుతుంది. సిస్టమ్ ఎన్హాన్స్ అవుతది. సిస్టమ్ రీఎన్ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆర్మీ లైఫ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఏమైనా ఫేస్ చేశారా? ఆర్మీలో ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని పిల్లలు ఒక దగ్గర ఉంటారు. వైఫ్ ఒక దగ్గర ఉంటుంది. మేము ఒక దగ్గర ఉంటాము. అంటే ఇవన్నీ మేము చెప్పుకుంటే ఈరోజు మిగతా ఆర్మీలో వెళ్ళేవాళ్ళు భయపడతారు. సో, అందుకని వి హావ్ టు ఫేస్ మనకి కంట్రీ ముందు కనిపిస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగానే చూడాలి మనం. ప్రాబ్లమ్స్‌ని పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ వి హావ్ టు బేర్ ఇట్. ఈరోజు మా సన్ వార్‌లో ఉన్నాడు. డాటర్ ఇన్ లా వార్‌లో ఆ వార్ సిట్యుయేషన్‌లో ఉంది. ఆ లొకేషన్‌లో ఉంది. ఉన్నప్పుడు ఒక పేరెంట్‌గా మాకెలా ఉంటుంది? నేచురల్లీ ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. వార్ ఉండాల్సింది. నేను గూడా అంటాను ఇంకొక రోజు ఉండాల్సింది అని. కానీ ఏముంటుంది మనకి 24 అవర్స్‌లోనే మనం అనుకున్నాం. 24 అవర్స్‌లోనే లెసన్స్ టీచ్ చేశాం. ఉన్న న్యూక్లియర్ అసెట్‌ని ఐడెంటిఫై చేశాం. ఇన్ అండ్ ఔట్ రోడ్లని కొట్టేసాము. ఎయిర్‌పోర్ట్‌లను కొట్టేసాము. రడార్ సిస్టమ్‌ని కమ్యూనికేషన్ నాశనం చేశాము. ఇంకా అంతకంటే ఏం చేయాలి? ప్రపంచంలో ఏ కంట్రీ గూడా ఈరోజు మీరు రష్యా అండ్ దాన్నేమంటాము యుక్రెయిన్. యుక్రెయిన్ వార్ తీసుకోండి 2½ ఇయర్స్ అయింది. ఏం ఏం సాధించారు? అదే ఆ ప్లేస్‌లో ఇండియాని ఇచ్చి ఉంటే కేవలం ఒక 15 డేస్‌లో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళిపోయేవాళ్ళం. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. ఓకే. సో, ఈరోజు మనము టోటల్ వార్ చేసింది 24 అవర్స్. ఆ 24 అవర్స్‌లో 4 అవర్సే చేసింది. సో, మిగతా అంతా ప్రిపరేషన్. మనం పుల్వామా అది పెహల్గాం ఏదైతే మనము స్టార్ట్ చేసి 22nd ఏప్రిల్ అయిందో 23rd, 24th ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ 10 డేస్ ప్రిపేర్ అయింది. 12th డే మనము టెర్రరిస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ కొట్టాం. కొట్టాము అండ్ మనకు తెలుసు పాకిస్తాన్ ఏం చేయబోతుంది. దానికి కూడా మనం రెడీగా ఉన్నాము. సో, దానికి అనుగుణంగానే వాళ్ళ డ్రోన్ సిస్టమ్‌ని ఆహ్, మంట గలిపాము. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసాం వాటిని. సో, కాల్చిన తర్వాత పెద్ద మిసైల్ వెళ్ళే ఫతే 1, ఫతే 2ని వదిలే ప్రయత్నం చేశాడు. వదిలాడు. ఒకటి ఢిల్లీ మీదకి, ఒకటి శ్రీనగర్ మీదకి వెళ్తుంటే పూంచ్‌లో న్యూట్రలైజ్ చేసాం. అండ్ ఢిల్లీకొస్తున్నటువంటి ఫతే 2ని సిర్సా హర్యానా అండ్ పాకిస్తాన్ బార్డర్‌లో కొట్టాం.
సో వాడు ఇంకేం చేసినా కూడా అందుకనే ఇండియా ఈరోజు డిఫెన్సివ్ అఫెన్సివ్ సిస్టమ్ని పాటిస్తుంది. ఫ్యూచర్లో అఫెన్సివ్నే పాటించాలి. అఫెన్సివ్ అండ్ అఫెన్సివే పాటించాలి. వాడికి అవకాశమే ఇవ్వద్దు మనం. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు వర్క్. ఇన్ని రోజులు మనం ఏంటి, పాకిస్తాన్ ఏదైనా చేయాలి, మనం రెడీ అవ్వాలి, వారికి ఏదో అనౌన్స్ చేయాలి. ఎందుకు వాడిని చేయనివ్వాలి? వాడిని ఇస్తూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి వాడిని కంటిన్యూయస్‌గా. వాడిని ఊరికే వదలొద్దు. ఆ విధంగా చేయటం వల్లనే వాడిని డిప్లొమాటిక్ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్, డిఫెన్స్ ప్రెషర్, కంప్లీట్‌గా మిలిటరీ ప్రెషర్, డిఫెన్స్ ప్రెషర్ అంటే మిలిటరీ ప్రెషర్. అన్ని రకాలుగా వాడిని అంటే శాండ్‌విచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాడెప్పుడు అంటే తలకాయ పైకి లేపకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇండియాకి. అండ్ యాహ్! ఇప్పటికింకా ఈ యుద్ధం ముగిసిపోయినట్టే అంటారా? యుద్ధము ముగియలేదు, మాత్రమే. ఎందుకు అంటే మన గోల్ ఏదైతే ఉందో పీఓకే తీసుకోవాలి, లేదా పాకిస్తాన్‌కి పర్మనెంట్‌గా బుద్ధి చెప్పాలి. లైఫ్ లాంగ్‌లో వాడు తలెత్తుకోకుండా చూడాలి అనేది మన ఉద్దేశ్యం గనక. అండ్ ఇప్పుడు మనము ఏదైతే సింధు వాటర్ ఆపామో, వాటర్ రీస్టోర్‌కొస్తాడు. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం అటాక్ చేశామో వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ అదంతా ఇప్పుడు మళ్ళీ ప్రొయాక్టివ్ అవన్నీ రిపేర్ చేసుకొని మళ్ళీ రెడీ అవుతాడు వాడు. సో, అంతకంటే ముందే మనం వాడిని ప్రెషర్ పెట్టాలి. అండ్ ఎంత ప్రెషర్ పెట్టాలి అనంటే, వాడు మీ పీయూకే మీరు తీసుకోండి, మా బ్రతుకు మేము బ్రతుకుతాము, మళ్ళీ మీ దగ్గరికి రాము అన్నంత వరకు వాడిని పనిష్ చేస్తూనే ఉండాలి. అప్పటి వరకు వాడిని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో కూడా చాలామంది పాకిస్తాన్ వాళ్ళున్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా పంపించేయాలంటారా ఇండియా నుంచి? 100% పంపించాలి. ఎందుకు ట్రంప్ పంపించట్లేదా? డిపోర్ట్ చేయట్లేదా? అమృత్సర్‌కి 2, 3 ఫ్లైట్స్ వచ్చాయి. ఇంకా చాలామంది ఉన్నారక్కడ. వాళ్ళందరినీ పంపిస్తున్నాడు. సో, ట్రంప్ పంపించినప్పుడు మనం ఎందుకు పంపించొద్దు? 100% పంపించాలి. ట్రంప్‌కి ఒక రాజనీతి, ఫారిన్ పాలిసీ, మనకొక ఫారిన్ పాలిసీ. మనకు గూడా ఆ పాలిసీ వర్తిస్తుంది. బంగ్లాదేశీయులైనా, లేదా శ్రీలంకన్స్ అయినా, లేదా ఇక్కడైనా, ఎక్కడున్నా గూడా మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంది. 100%. ఇప్పుడు ఈ ఇండియాలో కూడా చాలామంది గూఢచారులున్నారు కదా! వాళ్ళందరిని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? మన మధ్యే ఉంటారు. మనలానే ఉంటున్నారు వాళ్ళు మన కూడా. గూఢచారాలు గూడా ఇప్పుడు ఒకటి భవాని గారు, మన గూఢచారులు గూడా ఈరోజు పాకిస్తాన్‌లో టెర్రరిస్టులు చనిపోతున్నారు. 1-1 ఫైట్ చేసి చనిపోతున్నారు. వాళ్ళెలా చనిపోతున్నారు? మన గూఢచారాలు గూడా యాక్టివ్ ఉన్నాయి అక్కడ. మనము పెట్టినటువంటి మన ఏజెన్సీలు గూడా యాక్టివ్‌గా పనిజేస్తున్నాయి. టెర్రరిస్ట్ అండర్‌గ్రౌండ్‌లో ఉన్నా గూడా వెతికి కొట్టి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనం తీసుకొస్తున్నాం. సో, దట్ ఈస్ దేర్. అది మన దేశం యొక్క పాలిసీ, నేషన్ పాలిసీ. అండ్ మన ఇంటెలిజెన్స్ అట్లాగే ఉంటుంది. అండ్ మీరు కెనడా తీసుకోండి, ఇంకెక్కడైనా తీసుకోండి, లేదా ఇంగ్లాండ్ తీసుకోండి. ఎవరైనా మనకి అనుగుణంగా అంటే అగెయిన్స్ట్‌గా ఏదైనా చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. ఎలా అవుతున్నారు? యెస్, దట్ ఈస్ ఎ సిస్టమ్ వి హావ్. దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వి హావ్. అది ఉంటుంది. కానీ ఇంటర్నల్ గూఢాచారాలు ఏంది అనంటే, ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు ఏదైనా గూఢచారం చేస్తే అది నా తప్పు. నా ఇంట్లో మీరు మెంబర్‌గా ఉండి మీరు తప్పు చేస్తే అది నా తప్పు. సో, యాజ్ ఎ పేరెంట్ నేను ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ మై రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ యూ. ఒకవేళ నువ్వు కంట్రోల్ చేయకపోతే నేను అథారిటీకి అప్పజెప్పేసి మీరు చూసుకోండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. సో, ఈరోజు తల్లిదండ్రులు అట్లాంటివున్నాయి, అట్లాంటి కొడుకుల మీద చేయలేదు గనుక వాళ్ళు లాస్ట్‌కి వాళ్ళ లైఫ్స్‌ని ఆహ్, ఆహ్, అంటే త్యాగం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లో. ఆహ్, అంటే టెర్రరిస్ట్‌లను చంపుతున్నటువంటి ఆపరేషన్‌లో చనిపోతున్నారు. సో, అది ఆ అవకాశం రాకుండా చూడాలి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న గూఢచారులకి, పాకిస్తాన్ వాళ్ళకి లింక్స్ ఎలా ఏర్పడుతున్నాయంటారు? సో, ఇక్కడ పాకిస్తాన్, ఇండియా వేరు వేరు కాదు. ఒకప్పుడు అఖండ భారతదేశంలో భాగమే. వాళ్ళ కల్చర్, మన కల్చర్ ఆల్మోస్ట్ ఆల్ ముస్లిం కల్చర్ అంతా మ్యాచ్ అవుతుంది. మీకు తెలుసు లాహోర్, ఇస్లామాబాద్ ఆ ఏరియా అంతా గూడా మన చాలా హిందూ టెంపుల్స్ ఉన్నాయి. సో, పంజాబీస్ ఉన్నారు, గురుద్వారాస్ ఉన్నాయి. సో, ఏది పెద్ద ఇది కాదు. సో, ఈరోజు ఏంటి అనంటే పాకిస్తాన్ వాళ్ళ రిలేషన్స్ ఇక్కడున్నారు. ఇక్కడి నుంచి అక్కడున్న అమ్మాయిని అబ్బాయి చేసుకోవటం, లేదా ఇక్కడున్న అబ్బాయిని అక్కడ అమ్మాయి చేసుకోవటం, ఆ విధంగా రిలేషన్ బాండ్ అవ్వటం. సో, తద్వారా కమ్యూనికేషన్ ఇక్కడుండేటటువంటి సమాచారాన్ని వాళ్ళకివ్వటం ఇట్లాంటివి జరుగుతుంది. సో, ఇవన్నీ గూడా మనం అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింధూర్ ఆపరేషన్ తీసుకుంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటారు? ఏం నేర్చుకోవచ్చు అనంటే, ఈరోజు ప్రపంచానికి నేర్పించే లెసన్స్, మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్. ఒకటి, ఇండియా యొక్క క్యాపబిలిటీ ప్రపంచానికి చెప్పగలిగాం. అంటే ఇండియా హ్యావ్ హ్యూజ్ ఇండిజియస్ అంటే
స్వదే స్వదే అంటే స్వయంగా మనము తయారు చేసినటువంటి వెపనరీ సిస్టమ్ మనకుంది. అవి సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయనే ట్రయల్ అండ్ ఎర్రర్ మనం ఈరోజు చేసి చూపించాం ప్రపంచానికి. ప్రూవ్ చేశాం. బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, ఇంకా యాంటీ డిఫెన్స్ సిస్టమ్ గానివ్వండి, రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ గానివ్వండి, ఇవన్నీ కూడా. అండ్ మన దగ్గర ఉండేటటువంటి రాఫెల్స్, ఫైటర్ జెట్స్, మిజైల్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, డ్రోన్స్, ఇవన్నింటిని కూడా వాటి యొక్క క్యాపబిలిటీస్ మనం ప్రపంచానికి చెప్పాం. తర్వాత మనము ట్రై ఫోర్సెస్ యొక్క కాంబినేషన్ ఏదైతే సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, జాయింట్ సర్వీసెస్ లేక నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ యొక్క కోఆర్డినేషన్ ఈజ్ యునో రియలీ గ్లోరియస్. అది చాలా అమోఘం అది. అండ్ ఆ కోఆర్డినేషన్ వల్ల మనకి కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మన ఏదైతే ఇప్పుడు అవి మన స్ట్రాంగ్ పాయింట్స్. ఈరోజు భారతదేశము వెపనరీ సిస్టంలో ప్రపంచంలో డిఫెన్స్‌లో నంబర్ 1, నంబర్ 2 కాబోతుంది అనటానికి ఇదొక మంచి అవకాశం. ఓకే. ఎందుకు అంటే ఈరోజు మన కంట్రీస్ అన్నీ మన సైడ్ చూస్తున్నాయి. భారతదేశం వైపు చూస్తున్నాయి. మాకు బ్రహ్మోస్ కావాలని కొన్ని కంట్రీస్ 3, 4 కంట్రీస్‌కి మనం సప్లై చేసాం. ఈరోజు 10 కంట్రీస్ క్యూలో ఉన్నాయి. అండ్ ప్రపంచ దేశాలు అన్నీ కూడా మన సైడ్ వేచి చూస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ కూడా. అండ్ ఈరోజు మనము ఏదైతే S-400 ఉందో మనం S-500ని సొంతంగా చేసుకోవాలనే ఇది ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మొన్న మనకి ఎయిర్ డిఫెన్స్‌లో ఇంకా కొంత అక్కడక్కడ బాధ కలిగింది గనక మనకి ఫేస్ చేసాం గనక దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యూచర్‌లో ఇలాంటి వార్‌ఫేర్‌లో మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా మనకు తెలిసింది. రైట్. సో ఎనిమీకి ఎలా లెసన్స్ టీచ్ చేయాలో కూడా ఇండియాకి తెలిసింది. అండ్ ఇండియా యొక్క పొలిటికల్ విల్ ప్రపంచానికి తెలిసింది. ఇంత అంటే ఇండియన్ పొలిటికల్ విల్ ఇలా ఉంటుందా? మోడీ గారు ఇలా ఉంటారా? భారత ప్రభుత్వం ఇలా ఉంటుందా? అండ్ జాయింట్లీ ఇంక్లూడింగ్ ఆపోజిషన్. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా మనం బయటికి చెప్పుకోలేము. వార్ అన్నప్పుడు ఇండియా ఈజ్ ఫైటింగ్, ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫైట్. సో ఇండియాని మనం ఎటర్నల్‌గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇండియా ఈజ్ ఎటర్నల్ ఆఫ్టర్ దిస్ వార్. సార్, ఈ వారు విజయవంతంగా ముగిసిన తర్వాత చాలా మంది విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ట్రూ. దీనిపై మీ స్పందన ఏంటి? విజయోత్సవాలు తప్పకుండా చేసుకోవాలి. కానీ విజయోత్సవాలు ఎప్పుడూ చేసుకోవాలి. కేవలం వార్ జరిగినప్పుడు సోల్జర్స్ ఫైట్ చేసి ఆ విజయం కలిగినప్పుడు కాదు. సోల్జర్స్ బార్డర్‌లో నిత్యము ఉంటారు. వాళ్ళు ఈరోజు ఎక్కడో ఇంట్లో ఉండి ఈరోజు వార్ చేయటానికి వెళ్ళలేదు. కనుక ఈ ప్రభుత్వాలు విజయోత్సవాలు వాళ్ళ వెల్ఫేర్ షేప్‌లో, వాళ్ళ వెల్ఫేర్ రూపకంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పిల్లలు అంటే సోల్జర్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి. అనేక ఆహ్, ఆహ్, ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్స్ సైనిక్ వెల్ఫేర్ త్రూ ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీ దీనికి ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి చైర్మన్ ఉంటారో వారు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అండ్ గవర్నమెంట్ కూడా రిటైర్ అయిన వాళ్ళకి తగిన వాళ్ళకి స్కిల్ కాంపిటెన్సీస్ దండిగా ఉంటాయి గనక ఒక మంచి జాబ్ అంటే ఎస్పెషల్లీ ఫెసిలిటీ మేనేజ్మెంట్. ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్‌లో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ పెట్టండి. ఎంత నీట్ అండ్ క్లీన్‌గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ మంచి సాలరీస్ ఇవ్వండి. ఓకే. సో అట్‌లీస్ట్ ఎక్కడో లడాఖ్‌లో -డిగ్రీలో ఉండి ఒక 40,000 50,000 సాలరీలో ఉన్నప్పుడు ఎక్కడైనా కార్పొరేట్‌లో లాస్ట్ డ్రాన్ సాలరీ కింద చూస్తారు. సో లాస్ట్ డ్రాన్ సాలరీ ఒక 40,000 ఆర్ 50,000 ఒక సోల్జర్ తీసుకుంటున్నాడు అనంటే మీరేమివ్వాలి? ఒక 30, 40% పెంచే గదా ఇవ్వాలి. ఎందుకు పెంచి ఇవ్వట్లేదు? సో సోల్జర్‌కి ఉండేటటువంటి స్కిల్స్ వేరే వాళ్ళకుండవు. అతను ఫైట్‌ని చేస్తాడు, ఎలక్ట్రికల్ ఫైర్స్‌ని అదుపులో తీసుకుంటాడు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ చేస్తాడు. ఈ కెన్ ఎఫెక్టివ్‌లీ కమ్యూనికేట్, ఈజ్ కమాండ్ అండ్ కంట్రోల్. ఎమర్జెన్సీస్‌ని డీల్ చేయగలడు. అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ చేయగలడు. సో వన్ సోల్జర్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్. సో అందుకని వాళ్ళకి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్‌లో ఉన్నాయో వాటన్నింటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్పెషల్లీ రాష్ట్ర సైనిక్ బోర్డ్స్ అవి అన్నీ నిర్వీర్యమయ్యాయి. వాళ్ళు కేవలం కూర్చొని సెక్యూరిటీ గార్డ్స్‌ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. అరే 15 సంవత్సరాలు వాళ్ళు సెక్యూరిటీలోనే ఉండొస్తున్నారా బాబు! ఇక్కడికొచ్చిన తర్వాత ఒక మంచి జాబ్ ఇవ్వండి. స్కిల్ కాంపిటెన్సీ చెక్ చేయండి. చెక్ చేసి జాబ్స్ ఇవ్వండి.
లేదు అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వండి. నా దగ్గరికి పంపించండి. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీకు ట్రైనింగ్ ఇస్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా? లేకపోతే ఏ స్కిల్స్ కావాలి? టెక్నికల్ స్కిల్స్ కావాలా? లేక లైఫ్ స్కిల్స్ కావాలా? లేకపోతే యూ నో ఆహ్, సాఫ్ట్ స్కిల్స్ కావాలా? ఏ స్కిల్ కావాలన్నా మేమిస్తాం. అలాంటోళ్ళని తయారు చేసి మీ సిస్టమ్‌కి పెట్టుకో. ఈరోజు ఆదాని, అంబానీలు లేకపోతే బిగ్ బిగ్ కార్పొరేట్స్ అగ్నివీర్‌ని తీసుకుంటున్నంటున్నాం. అగ్నివీర్ కంటే ముందు ఫుల్ సర్వీస్, కలర్ సర్వీస్ చేసినోళ్ళే ఇదిగో ఈ కలర్ సర్వీస్ చేసొచ్చిన వాళ్ళని చూడు ఒకసారి. ఇలాంటి వాళ్ళని చూసి నువ్వు వెల్‌ఫేర్ చేసినప్పుడు నీ తిరంగాకి, నీ జై హింద్ ర్యాలీకి, తిరంగా ర్యాలీకి వాల్యూ ఉంటుంది. ఓట్ల కోసం కాకుండా ఈ దేశ సైనికుల కోసం పనిచేయాలి ఈ ప్రభుత్వాలన్నీ కూడా. ఈ విధంగా బిగ్ టీవీ ద్వారా ఈ మెసేజ్‌ని ఇస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం మీ డాక్టర్ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. హ్మ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా! మనం చూసుకుంటే ఒక సోల్జర్ అనేవాళ్ళు మనకి ఒక వార్ టైమ్‌లోనో లేదంటే ఇండిపెండెన్స్ డే రోజునో అప్పుడే గుర్తొస్తారు. లేకపోతే నార్మల్ టైమ్‌లో గుర్తురారు మనకెవరికీ. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి అంటే ఏంటి అనేది నేర్పుతూ ఉంటే వాళ్ళకి కూడా దేశభక్తి అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనం నేర్పితేనే కదా వాళ్ళకి కూడా తెలిసేది. ఈ విధంగా మనం నేర్పకపోవడం వల్లనే ఇలా మనలో మనమే గూఢచారులుగా తయారవుతున్నాం. ఇది ఇవాల్టి స్టోరీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. కెమెరామెన్ శ్రీకాంత్‌తో భవాని, బిగ్ టీవీ హైదరాబాద్.